బ్రేకింగ్ న్యూస్ అనంతపురం జిల్లాలో భారీ చోరీ జరిగింది. సవేర హాస్పిటల్ వద్ద రాజహంస విలాస్ లోని రియల్ ఎస్టేట్ వ్యాపారి శివారెడ్డి ఇంట్లో కోట్ల విలువైన బంగారు నగలను ఎత్తుకెళ్లారు. 3,50,00,000 విలువ చేసే ఆభరణాలు, 25 లక్షల నగదు చోరీకి గురైంది. కుమార్తె వివాహం కోసం దాచి ఉంచిన సొమ్మును దొంగలు అపహరించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, రియల్ ఎస్టేట్ వ్యాపారి శివారెడ్డి ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. కుమార్తె పెళ్లి కోసం పెట్టుకున్న నగదును, ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. దొంగల వివరాలు ఇప్పటివరకు ఏమైనా తెలుసాయా? రాధిక, అనంతపురంలో భారీ దొంగతనం చోటు చేసుకుంది. అనంతపురం నగరంలోని ఆంధ్రప్రదేశ్లోని రాజహంస విల్లాస్ లో, అంటే అది కాశ్మీర్ విల్లాస్ చెప్పండి, అనంతపురం అలాంటి విల్లాస్ లో కూడా దొంగలు భారీ దొంగతనం చేసి నాకు 3 కోట్ల నుంచి 4 కోట్ల మధ్య విలువైన బంగారు ఆభరణాలు, అలాగే 20 లక్షల నగదు కూడా ఎత్తుకెళ్లారు. కేవలం ఒక ఇంట్లోనే కాకుండా రాజహంస విలాస్ లో 3 ఇళ్లలో కూడా చోరీ చేసి తెలుస్తుంది. ఈ 3 ఇల్లు కూడా హై ప్రొఫైల్ వాళ్ళ ఇల్లు అని చెప్తారు. ఒకటి డిప్యూటీ కమిషనర్ ఇల్లు, మరొకటి రియల్ ఎస్టేట్ వ్యాపారి శివారెడ్డి ఇల్లు. కూతురు పెళ్లి కోసము నగదు, అలాగే బంగారు ఆభరణాలు రాసుకున్న ఇంట్లో వాళ్ళంతా కూడా పెళ్లికి వెళ్ళడానికి వేరే ప్రాంతానికి వెళ్ళాక ఇతిహాసంగా దొంగలు ఒక్కసారిగా రాత్రిపూట 2 గంటల నుంచి 4 గంటల సమయంలో 3 ఇళ్లలో కూడా చోరీ చేసుకుని ఉడాయించాలని చెప్తారు. సీసీ కెమెరాల విజువల్స్ కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ విజువల్స్ లో కూడా దొంగలు 5 దొంగలు కూడా ఇంట్లో పాల్గొన్నట్టు కూడా తెలుస్తోంది. వీరిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ 3 ఇళ్లలో కూడా మిస్టర్ ఛాయ్ నిర్వాహకులు ఒకరు, మరొకరు డిప్యూటీ కమిషనర్, మరొకరు వ్యాపారి, ఇలా 3 ఇళ్లలో కూడా చోరీ. అంటే ఈ 3 కూడా ఇళ్లలో చోరీ తెలుసుకున్న దొంగలు అంటే పక్క ప్లాన్ ప్రకారం కూడా వచ్చి దొంగతనం చేసి తెలుస్తోంది. కేసు నమోదు చేసుకునే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాధిక, థ్యాంక్ యూ యోగానంద్.